మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. కేటీఆర్ సార్ సీఎం సార్కు రాసిండు లేఖ, చేనేతలను ఆదుకోవాలని అన్నాడు పక్కా. సీతక్క ఇలాకాల చక్కగా లేవట రోడ్లు, దినం పబ్లిక్ పడుతుండట పాటలు. సర్కారు దవాఖానలు ఇవ్వట సౌలతులు, రోగులు పడుతున్నారట మస్తు తిప్పలు. కట్టుకున్న భర్తను చంపాలని ప్లాన్ చేసిందట భార్య, ప్రియుడితో చేసిన చాటింగ్ చూసి షాక్ అయిందట భర్త. ఆఫీసర్లు పెట్టిందట ఎలకలకు ఇంద్రమ్మ చీరలు, సర్కారు చెప్పేటి మొత్తం ఏతులు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఏం చేస్తారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లను మొత్తం నూనె పోస్తే ఎత్తుకునేటట్టు సాపు చేస్తారు. మోర్లు మొత్తం మురికి నిల్వ లేకుండా పోయేటట్టు సౌలతు చేస్తారు కదా, అవే కదా నియోజకవర్గంను మొత్తం పచ్చగా ఇగురు పెట్టించే పాడైతే పెట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు షెయి సర్కారు మంత్రులంతా కూడా ఉల్టా ఉన్నారు కదా. అగో ఎవరంటారా, మీరే చూడుర్రి. అబ్బాబాబాబాబా ఏం రోడ్లు, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగున్నాయి కదా. ఒక్క పొక్క అనేది కాదు కదా, మొత్తం బురద అనేది కానొస్తలేదు కదా. అగో ఇంత మంచి రోడ్లు ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నాయి, ఏ మంత్రి ఈ కాలాల్లో ఉన్నాయంటారా? ఏడనో కాదు, మన షెయి సర్కారు మహిళా మంత్రి కమ్ అడవి బిడ్డ సీతక్క నియోజకవర్గమైన ములుగు జిల్లాలు ఉన్నాయట. మంగపేట మండలం కొత్తమల్లూరు ఊరులా రోడ్లు ఇంత గలీజుగున్నాయట. అమ్మా మహిళా మంత్రి సీతక్క, మీ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు మొత్తం ఏం చక్కదనం లేదు, మొత్తం చందన ఉన్నాయని అటు పబ్లిక్ అంతా బురద రోడ్ల మీద వరి నాట్లేస్తుండ్రంటే మీ పనితనం ఎంత మంచిగా ఉన్నదో అందరికి అర్థమైతేనే ఉన్నది. మంత్రి అయ్యుండి మీ ములుగు జిల్లాలో ఉన్న రోడ్లనే సాపు చేసుకోకపోతే మరి తతిమ నియోజకవర్గ ప్రజల తన్లాటలు మీరేం వాపుతారు చెప్పుర్రి. ఆయంత మైక్ పట్టుకున్నప్పుడల్లా మునుగును తెలంగాణకే బంగారు తునకను చేయబోతున్నాం, షెయి సర్కారు కాడ కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ములుగును మొత్తం మంచిగా చేస్తున్నామని చెప్తుంటే మరి పైకమంతా సాటుగా పక్కకు గిట్లా వేసుకుంటారా ఎట్లా అని పబ్లిక్ అంతా అనుకుంటుండ్రు మేడం. మరి ఇప్పుడన్నా జర యూరంతో పల్లెల పొంటి ఉన్న బీటీ రోడ్లను మొత్తం జర దగ్గరుండి డాంబర్ పోసే పని పెట్టుకోండి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చేనేతలను ఆదుకుంటాం, వాళ్ళ బాధలు మాపుతామని చెప్పి ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మొత్తం ఆగం చేస్తుండ్రు కదా. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటే మీరే చూడుర్రి. రాష్ట్రంలో ఉన్న చేనేతల కోసం కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఉత్తరం రాసిండు. మరి ఏమని ఉత్తరం రాసిండంటే ఎన్నికల ముంగట చేనేతలకు ఇస్తామని చెప్పిన పథకాలను అమలు చేయాలి, చేనేతన్నలు ఆదుకోవాలి, చేనేత భరోసా కింద ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని అంటిది. మరి ఏలు వల్లకొచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన కాన్నే ఉన్నదన్నట్టు ఏలువడి చేయబడితిరి. ఇప్పుడన్న యుగంతోని కారు పార్టీ పాలనల కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలను అట్లనే నడిపించే పని పెట్టుకోండి అని గట్టిగానే షెయి సర్కారుకు సురుకులు పెట్టిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మాట ఇస్తే మడవదిప్పం, ఇచ్చిన మాటకు వెనకాడేది ఉండది, మాది ప్రజాపాలన, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీరు ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? ఇప్పటికైనా ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన పథకాలను షురూ చేసే పనైతే పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కారు 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని అప్పట్లో చెప్పిన ముచ్చట అందరికి యాదుకున్నదా? యాదుకున్నది కదా. మరి కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టే 1 కోటి మంది ఆడబిడ్డలకు చీరలు అందినాయి అంటే ఏడందినాయి, పేరుకు కొందరికి ఇచ్చి పత్యార చేసుకున్నారు తప్పితే అందరికి ఏడ ఇందిరమ్మ చీరలు ఇచ్చిండ్రు అంటే అన్నిటిని తీసుకుపోయి ఎవ్వలకు కాన రాకుండా ఓ దగ్గర భద్రంగా దాపెట్టిండట. అగో ఏడ దాపెట్టిండ్రు, ఎవరు దాపెట్టిండంటే మీరే చూడుర్రి.
అబ్బాబాబాబాబా ఏమన్నా మంచిగా చూపెట్టిండ్రా. సంచుల నిండా ఉన్నాయన్నీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ చీరలే ఉన్నాయి కదా. మరి ఇట్లా సంచులకు సంచులు కంటోన్మెంట్ కాడున్న వర్క్ షాప్లనే ఉంచితే అటు ఎలకలు మొత్తం సంచులను చందన చేసినట్టే ఉన్నాయి. అగో చీరలను మొత్తం ఏడి కాడికి పొతం పెట్టినట్టే ఉన్నాయి. మరి ఇప్పుడు షెయి సర్కారు అంత యువరంతోని ఇందిరమ్మ చీరలను నేయించింది ఆడబిడ్డలకు ఇయ్యనిక గిట్ట కాదా ఎట్టా అంటే ఏమో మరి. ఎలుకలకు మేత పెట్టనికనే ఉన్నట్టున్నది కదా. అయినా ఎన్నికల ముంగట యనుమల రేవంతాలు సారు కారు పార్టీ ఏలు వల్ల ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను కేసీఆర్ సారు కానుక లెక్క ఇస్తే ఎవ్వలు కానలేదు. ఇప్పుడు మా షెయి సర్కారు సక్కదనం చీరలు ఇయ్యబోతున్నామని ఏతులు కొట్టింది. ఇట్లా ఇందిరమ్మ చీరలను ఇడిచిపెట్టనీకేనా అంటే అంతే ఉన్నది కదా. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాలు సారు కోడలికి బుద్ధి చెప్పి అత్త ఎవరితోనూ పోయిందన్నట్టు 2025 నవంబర్ నెలలో పంచాల్సిన ఇందిరమ్మ చీరలను ఇట్లా వర్క్ షాప్ల ఎలకలకు పెట్టి ఆగం చేస్తుంది సారు. ఇప్పుడన్నా ఇగురంతోని వెంటనే ఇందిరమ్మ చీరలు రాని బిడ్డలకు అందించే పని పెట్టుకోండి. లేకుంటే మీ షెయి పార్టీలున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ఉమ్మయ్య డక్కయ్య లీడర్లందరికీ మనిషి కొట్టి పంచుకునే పనన్న పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు ఏలు వల్లకు వచ్చినాక సర్కారు ఆసుపత్రులు మొత్తం చందన అయినాయి కదా. అగో షెయి సర్కారు ఇగురంతో దావకాన్ల సౌలతులు చక్కదనంగా చేస్తున్నామని చెబుతుంటే ఇప్పుడు మొత్తం సత్రాలు ఉన్నాయని ఎవరన్నారంటారా? ఎవరో మీరే చూడుర్రి. నా పేరు బి నరసింహ, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ కోసం రావడం జరిగింది. ఆగో ఇన్నరా చీకట్ల ముఖంగానే రాకుండా మాట్లాడుతున్నాడు. ఏమైంది మరి అంటారా? నారాయణపేటలున్న సర్కారు దవాఖాన్ల కరెంటు లేదట. మొత్తం ముచ్చట ఆయనే చెబుతుండ్రు, మంచిగినుర్రి. అందదా టైం 4 గంటలకు ఇక్కడ వచ్చాము. రాత్రి 10 గంటల నుండి ఈ హాస్పిటల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. చిమ్మ చీకట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చాలామంది పేషెంట్లు ఉన్నారు. కనీసం చూసే నాదుడు లేనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉంది. అగో ఇన్నరా చీకట్ల ఓ పేషెంట్ను చూడనీకి వస్తే రాత్రి 10 గంటలకు కరెంటు పోతే మబ్బుల దాకా కరెంటు రాలేదట. అగో జనరేటర్ కూడా లేకపోయేసరికి సిమ్మ చీకట్లనే దావకాన్లో ఉన్న పేషెంట్లంతా దోమలు కొట్టుకుంటా మస్తు అవస్థలు పడ్డరట. అయ్యా దావకాన్ల మంత్రి దామోదర సారు, మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌలతులు మంచిగా చేస్తున్నాం, ఆసుపత్రుల్లో అన్ని సకదనం చేస్తున్నామని చెప్పబడుతుంది. మరి ఇప్పుడు ఆసుపత్రుల్లో కరెంటు లేకుండా సిమ్మ చీకట్లో వచ్చిన రోగులను ఉంచుడేనా సారు మీరు చేస్తున్న సౌలతులు? మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని సర్కారు దవాఖాన్లా ఏమేమి సౌలతులు చేసిండ్రు చెప్పుండ్రి సారు. ఓ దిక్కు అటు సిద్దిపేట జిల్లా సర్కారు ఆసుపత్రుల్లో సౌలతులు సకదనం లేక దవాఖానకొచ్చి అడ్మిట్ అయిన పేషెంట్లు కూడా పానాలు కాపాడుకోనీకే ప్రైవేటు ఆసుపత్రికి పోతుండట. ఇదేనా మీ పనితనం అని కారు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా దావకాండ్ల పెబ్బలకు సురుకులు గట్టిగానే అంటించిర్రు. మీరే ఇనుర్రి. ఎందుకు చూసుకోకూడదు రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యావరేజ్ గా సిద్దిపేటలో 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇదే సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది ఆఫ్రో డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ? అగో ఇన్నరా మాజీ మంత్రి సార్ ఏమంటుండ్రో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుర్రి. 84 ఎట్లయింది చెప్పు. మైనర్ తో కలుపుకొని 300 అన్ఫేర్. రోజుకు యావరేజ్ గా 12 కేసులు చేయాలి. 15 మంది డాక్టర్లు ఉన్నారు. 5 లీవర్ 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి రోజు. అగో చూసిందా పేరుకు దావకానకొస్తున్నాం, చూసిన పేషెంట్లనంటే చూసినట్టు చూసుకుంటూ పోతుండట తప్పితే బరాబర్ బాధలతో వచ్చిన పేదలకైతే సరైన వైద్యం అందుతలేదని గట్టిగానే చెప్పుకొచ్చిండ్రు. అయ్యా మంత్రి దామోదర సారు,
మరి మళ్ళీ సర్కారు ఆసుపత్రుల సౌలతులు చేస్తున్నామని దినాము జిల్లా లీడర్లను పిలుచుకొని ఆఫీసర్లను పిలుచుకొని పేరుకు మీటింగులు పెట్టుడు కాదు సారు. ఓ పారి ఏసీ రూముల చల్లగా కూర్చొని కాదు, జిల్లాలున్న సర్కారు ఆసుపత్రులకు వచ్చి చెకింగ్లు చేసే పని పెట్టుకోండి సారు. అప్పుడు తెలుస్తుంది మీ మళ్ళీ సర్కారు ఏలుబడి ఎట్లున్నదని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పొద్దుగాల లేచి ఓల ముఖం చూసిండో కానీ ఒక ఆయనకు సచ్చి మళ్ళా బతికినంత పని అయిందట. అగో అంత పని ఏమైందంటారా? పని కాదు, పెద్ద కుట్ర నుంచే తప్పించుకున్నాడట. అగో ఏం కుట్ర, ఎవరు కుట్ర చేసిండంటే మీరే చూడుర్రి, ముచ్చట మొత్తం తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లు లేనప్పుడు వెనకట కట్టుకున్న భర్తలను కాపాడుకోనీకే యముడితోనే పంతం నెగ్గించుకొని మొగుడి పానాలను కాపాడిన సతీ సావిత్రి గురించి చదువుకున్నాం కదా. ఒక్క సతీ సావిత్రినే కాదు, అటు శ్రీరాముడు కోసం సీతమ్మ పడ్డ తిప్పలు కూడా మస్తుగానే విన్నాం. ద్రౌపది, దమయంతి, రుక్మిణీదేవి అసొంటోళ్ళు చాలా మంది కూడా వాళ్ళ భర్తలను కాపాడనీకే మస్తు తిప్పలు పడ్డారు కదా. ఏమంట సోషల్ మీడియా వచ్చిందో గాని ఇప్పుడు కట్టుకున్న భర్తను ఎట్ల కథం చేయాలనే కుట్ర చేస్తున్న పెన్లాలే ఎక్కువైతున్నారు. 7 అడుగులు వేసుడు ఆలస్యమే లేదు. ఎట్లా పెన్మిటి పానాలు తీయాలని ఉంచుకున్నోనితోని ఉపాయాలు చేసుడు సురువు చేస్తుండ్రు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాల ఓ మహిళ కట్టుకున్నోని కథం చేయనికే పెద్ద ప్లానే చేసిందట. ఉంచుకున్నోడితోని వాట్సాప్ లో చాటింగ్ చేసి టక్కర్ పెట్టి భర్తను కథం చేయాలని ప్లాన్ చేసిందట. మరి భర్తకు అనుమానం వచ్చి ఫోన్ చూసేసరికి నా భార్య నుంచి కాపాడాలని ఇట్లా పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చిందట. పాపం ఆ భర్త బాధ మొత్తం చెప్తుండ్రు, మీరే ఇనుర్రి. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా వరంగల్, మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అగో ఇన్నరా భర్త రాజేశ్వరరావు ఏమంటుండో, భార్య సైదులు అనేటోనితోని సోపత్ చేసుకుంటా కుట్ర చేస్తుండ్రు అని తెలిసింది అనబట్టే. అయ్యా రాజేశ్వరరావు ఇంకా నయం, మొన్నటిదాకా అయినట్టు హనీమూన్ కేసు లెక్క డ్రంబు కేసు లెక్క కాకముందే తెలిసింది. జరా పైలంగా ఉండు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.